హాయ్ ఫ్రెండ్స్, హలో, వెల్కమ్ బ్యాక్ టు స్టాబ్స్ కిచెన్ అండ్ ఫ్యాషన్ వరల్డ్. ఈరోజు మనం వీడియోలో 7 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కటింగ్ చూసేద్దాము. కొలతలతో సహా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి. స్టిచ్చింగ్ వచ్చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. ఇది హాఫ్ సారీ పైన ఓనీ అనమాట నేను తీసుకున్నది. ఇక్కడ బార్డర్ వచ్చేసి ఇది ఉంది కదా, ఇది డబుల్ లేయర్ వచ్చేలాగా నేను ప్లాన్ చేసి స్టిచ్ చేశాను అనమాట. సో ఎలాగో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఓనీకి చివరైతే కట్ వర్క్ లాగా వచ్చింది కదా, అదైతే కట్ చేస్తున్నాను. సో 6 ఇంచెస్ నేను మెజర్ చేసుకొని రెండు వైపులా కూడా ఈ కట్ వర్క్ ఉన్నది తీస్తున్నాను క్లాత్ అనమాట. అయితే మనకి ఈ క్లాత్ ఎందుకు యూజ్ అవుతుందంటే, మనకు వెనకాల నాడాలు స్టిచ్ చేసుకోవడానికి, అలాగే ఏదైనా బౌ షేప్లో ఫ్రాక్కి డిజైన్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అనమాట. సో అందుకని చివరిన ఒక 6 ఇంచెస్ క్లాత్ నేను కట్ చేసి తీసుకుంటున్నాను అనమాట. సో ఇది 2.5 మీటర్లు ఉంది కాబట్టి సరిపోతుంది. సో అందుకని నేను ఇక్కడ చివరిన కొంచెం క్లాత్ అయితే తీసి పక్కన పెట్టుకుంటున్నాను. సో 6 ఇంచెస్ మెజర్ చేసి నేను కట్ చేసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇక్కడ నేను బార్డర్ వచ్చేసి డబుల్ లేయర్ లాగా డిజైన్ చేశాను అనమాట. ఎందుకంటే 7 ఇయర్స్ బేబీ ఫ్రాక్ కొలత వచ్చేసి 30 ఇంచెస్ ఉంటుంది కదా హైట్. సో నడుం దగ్గర నుంచి వెళ్ళి కింద వరకు 30 ఇంచెస్ ఉంది. సో 30 ఇంచెస్ కంటే మనకు ఈ ఓనీ ఇంకా ఎక్కువే ఉంటుంది కదా విడ్త్. సో అందుకని చెప్పేసి మిగతా క్లాత్ని కట్ చేసి ఆ బార్డర్ని, అంటే మనకు రెండు వైపులో బార్డర్ వచ్చేస్తుంది కదా, సో దాన్ని నేను డబుల్ బార్డర్ లాగా నేను డిజైన్ చేశాను అనమాట. సో ఎలాగో మీకు వీడియో మొత్తం చూస్తే క్లియర్గా అర్థమైపోతుంది. సో ఇలా మనము ఓనీస్ని, డిజైనరీ ఓనీస్ని ఫ్రాక్ లాగా మనం స్టిచ్ చేసుకోవచ్చు. తక్కువ బడ్జెట్లో మనము లాంగ్ ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలాగా ఫ్యాబ్రిక్ని అయితే కొంచెం తీసి పక్కన పెట్టుకుంటున్నాను. ఇది స్టిచ్చింగ్లో మీకు చూపిస్తాను ఎక్కడ యూస్ చేస్తానని. ఇది మనకు ఫ్యాబ్రిక్ వచ్చేసి మెజర్మెంట్, మనకు ఫ్రాక్ లెంత్ వచ్చేసి 30 ఇంచెస్ అని చెప్పాను కదా. సో నడుం దగ్గర నుంచి కింద వరకు ఇది 7 ఇయర్స్ బేబీస్కి వచ్చే ఫ్రాక్ అనమాట. అయితే ఇక్కడ ఈ ఓనీ వచ్చేసి రెండు సైడ్ల బార్డర్ని తీసుకున్నాను కదా. అయితే నేను ఇక్కడ 27 ఇంచెస్ ఫస్ట్ అయితే ఒక మెజర్ తీసుకుంటున్నాను. 27 ఇంచెస్కి నేను ఓనీని కట్ చేస్తున్నాను అనమాట. సో కింద మనకి ఎంత లెంత్ ఉన్నా కూడా దాన్ని నేను లైనింగ్కి అటాచ్ చేసి ఇంకొక బార్డర్ లాగా పెట్టుకుందామని చెప్పేసి ఇలా డిజైన్ చేస్తున్నాను. ఓకేనా, మీకు స్టిచ్చింగ్లో క్లియర్గా అర్థమవుతుందండి. సో మనకి ఇలా రెండు సైడ్ల బార్డర్ వచ్చినప్పుడు ఇది ఓనీస్కి అయితే వస్తుంది. సో దాన్ని మనం ఫ్రాక్గా డిజైన్ చేసేటప్పుడు బార్డర్ని, రెండు బార్డర్స్ వచ్చేలాగా ఫ్రాక్ని స్టిచ్ చేసుకోవచ్చు అనమాట. ఇలాగా నేను 27 ఇంచెస్కి ఇలా మార్క్ పెట్టేసుకొని నేను ఓనీని సపరేట్ చేస్తున్నాను అనమాట. ఇలా సపరేట్ చేసుకున్న తర్వాత మనకి ఇంకొక పీస్ ఇంత వచ్చేసింది. సో దీన్ని లైనింగ్ పైన ఇట్లా అటాచ్ చేస్తామన్నమాట. సో ఇది లైనింగ్ అనమాట, ప్లెయిన్ది. ఆ లైనింగ్ పైన ఈ ఫ్యాబ్రిక్ని ఇలా అటాచ్ చేసేసి ఇప్పుడు పైన ఇంత గ్యాప్లో ఇది వస్తుంది అనమాట. అంటే 27 ఇంచెస్ తీసుకున్నాం కదా, సో అది ఇలా వచ్చేస్తుంది. ఫ్రాక్ మొత్తం కూడా మనకు కింద డిజైన్ ఇలా వస్తుంది అనమాట. సో అలా నేను ప్లాన్ చేసి ఫ్రాక్ని స్టిచ్ చేశాను. ఇప్పుడైతే నేను లైనింగ్ని చూపిస్తాను ఎంత మెజర్ చేసుకోవాలండి. లైనింగ్ అయితే మనకు 32 ఇంచెస్ మెజర్ చేసుకోవాలండి. ఎందుకంటే మనం కింద మడిచి కుట్టుకోవాలి కదా, అందుకని ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. మనకు ఫ్రాక్ అసలు మెజర్మెంట్ అయితే 30 ఇంచెస్. ఓకేనా, నడుం దగ్గర నుంచి కింద వరకు 30 ఇంచెస్ ఉంది. నేను ఇక్కడ లైనింగ్ని 32 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని కట్ చేసుకుంటున్నాను. ఓకేనా, ఇది డబుల్ ఫోల్డ్లో ఉంది లైనింగ్. సో నేను ఇక్కడ లైనింగ్ కూడాను 2.5 మీటర్లు తీసుకున్నాను. ఓకేనా, ఇలా 2.5 మీటర్ల లైనింగ్ని ఇలా ఫోల్డ్ చేస్తాను, అంటే నిలువుగా ఫోల్డ్ చేశానండి. సో వీడియోలో మీకు క్లియర్గా అర్థమవుతుందని అనుకుంటున్నాను. డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి. కొత్తగా ఛానల్ చూసేవాళ్ళు ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా వీడియోని షేర్ చేయండి. ఈ విధంగా ఫ్యాబ్రిక్ని 4 ఫోల్డింగ్స్ ఇలా పెట్టేసుకొని 32 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకొని కట్ చేసేసుకోండి. ఈ విధంగా మనకు ఫ్రాక్ అయితే ఇలా వచ్చేస్తుంది అనమాట కింద మనకు బార్డరు. ఇప్పుడు నేను బాడీ కోసానికి లైనింగ్ అలాగే మెయిన్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నాను. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ అనమాట. ఫస్ట్ అయితే మనము లైనింగ్ని మెజర్మెంట్తో కట్ చేసుకుందాము. సో లైనింగ్ని నేను చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ పెట్టేసుకోండి. 4 మడతలు ఉండాలి. ఓకేనా, ఓపెన్ వచ్చేసి అవతల వైపు ఉండాలి, క్లోజింగ్ వచ్చేసి మన వైపు ఉండేలాగా పెట్టేసుకోండి. సో ఇలా అనమాట. ఈ విధంగా పెట్టేసుకొని బాడీ హైట్ వచ్చేసి 7 ఇయర్స్ బేబీస్కి 12 ఇంచెస్ సరిపోతుందండి. అంటే 11 ఇంచెస్ యాక్చువల్ మెజర్మెంట్, 1 ఇంచ్ వచ్చేసి మనకు ఖర్చుల కోసానికి, మొత్తం 12 ఇంచెస్కి ఇలా మార్క్ చేసేసుకోండి. ఓకేనా, ఇంకొక చివరన కూడా 12 ఇంచెస్కి మార్క్ చేసేసుకోండి.
సో నడుము లూజ్ వచ్చేసి మీరు క్లాత్ 4 ఫోల్డింగ్ ఎలా పెట్టుకుంటారంటే నడుము లూజు 26 ఇంచెస్ ఉండాలి. దానికి ఇంకొక 2 ఇంచులు అంటే 28 ఇంచులు నడుము లూజ్ వచ్చేలాగా మీరు 4 ఫోల్డింగ్స్ పెట్టుకోవాల్సి ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు నెక్ కోసం అలాగే షోల్డర్ కోసానికి మొత్తం కలిపి 6 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. అలాగే ఇక్కడ నెక్ విడ్త్ కోసానికి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ 6 ఇంచుల మార్కింగ్ దగ్గర నుంచి వెళ్ళి కిందకి అంటే ఆర్మ్ రౌండ్ కోసానికి 6.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఇలా అనమాట. ఇది ఆర్మ్ రౌండ్ దగ్గరికి సరిపోతుంది. ఇప్పుడు చెస్ట్ లూజ్ వచ్చేసి మనకు చెస్ట్ లూజ్ దగ్గర 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. అలాగే కింద నడుము లూజ్ దగ్గర కూడా మనకు 7.5 ఇంచులకి మార్కింగ్ పెట్టేసుకోండి. అంటే నడుము లూజ్ ఇక్కడ మనకు 28 ఇంచెస్ యాక్చువల్ సైజు. అయితే మనకి ఇక్కడ డాట్ పెట్టుకుంటాం కాబట్టి 7.5 ఇంచులకి మార్క్ పెట్టేసుకోండి. అలాగే 7 ఇంచుల దగ్గర ఒకటి, అలాగే ఖర్చుల కోసానికి 1.5 ఇంచు మార్క్ చేసేసుకోండి. సో పైన చెస్ట్ లూజ్ దగ్గర నుంచి 1.5 ఇంచు, అలాగే ఇప్పుడు మనం కింద డాట్తో కలిపి తీసుకున్నాం కదా, అక్కడ నుంచి 1.5 ఇంచుకి మార్క్ పెట్టేసుకోండి. సో ఇలా అనమాట. ఇక్కడ మనం డాట్ పెట్టుకుంటాం కాబట్టి ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకుంటాం. నడుము లూజ్ కంటే ఒక 1 ఇంచ్ ఎక్కువ తీసుకోండి. ఓకేనా. అలా తీసుకుంటే మనకు డాట్ పెట్టుకున్నప్పుడు ఫిట్టింగ్ అనేది కరెక్ట్గా వస్తుంది. సో ఈ విధంగా కొలతలు పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇలా మార్కింగ్ చేసేసుకోండి. ఎక్కడైతే మనము డాట్స్ పెట్టుకున్నామో ఆ డాట్స్ కలిసేలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనకు టోటల్ మెజర్మెంట్ ఎంత తీసుకున్నామంటే 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కింద నడుము లూజ్ దగ్గర. ఓకేనా. సో ఖర్చులతో కలిపి 9 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాము. ఇప్పుడు ఆర్మ్ రౌండ్ తిరిగే దగ్గర 1 ఇంచ్ ఇట్లా మార్క్ చేసేసుకొని రౌండ్ డ్రా చేసేసుకోండి. ఇప్పుడు షోల్డర్ దగ్గర ఇలా లైన్ డ్రా చేసేసుకోండి. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ అనేది ఇంకొక 1/2 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకోవాల్సి ఉంటుంది. సో లోచంక తీసుకుంటాం కదా, దానికోసానికి ఇక్కడ నుంచి మనకు మూల దగ్గర నుంచి 1.5 ఇంచులకి అంటే ఇప్పుడు పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఇలా మార్క్ చేసేసుకొని మళ్ళీ రౌండ్ డ్రా చేసేసుకోండి. ఓకేనా. ఇది ఫ్రంట్ పార్ట్లో ఆర్మ్ రౌండ్ కోసానికి తీసుకుంటాము. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకున్నామో ఆ విధంగా ఇలా కట్ చేసి తీసుకోండి. సో ఇలా కట్ చేసి తీసుకున్న తర్వాత మనకి ఇలా వచ్చేస్తుంది. సో ఇలా ఓపెన్ చేస్తే మనకు ఇక్కడ జాయింటింగ్ ఉంది కదా, ఈ జాయింటింగ్ను కూడా ఇలా కట్ చేసేసుకోండి. సో లైనింగ్ని మనం ఫోల్డింగ్ పైకి పెట్టుకున్నాం కదా, సో అక్కడ జాయింటింగ్ వస్తుంది కింద మనకి. సో ఇది ఓపెన్ చేసేసుకోండి ఇలా అనమాట. ఇప్పుడు మనకి ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండు ఒకేసారి కట్ చేసుకున్నాము. సో ఇప్పుడు మనకు ఇక్కడ పైన ఉన్నది మనకు ఫ్రంట్ పార్ట్ తీసుకోండి, ఎందుకంటే లోచంక కట్ చేసుకుంటాం కదా, సో అందుకని ఫ్రంట్ పార్ట్ అనమాట. కింద ఉన్నది బ్యాక్ పార్ట్. ఇక్కడ మనకు ఫ్రంట్ పార్ట్ పైనది ఎందుకు తీసుకుంటామంటే ఇక్కడ మనకు లోచంక ఉంది కదా, అది లోచంక కట్ చేసుకోవాలి. సో ఓకేనా. సో ఇలా అనమాట. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్లో లోచంక తీసేసుకోవాలి. ఇక్కడ మనకు లోచంక తీసుకోవడం వల్ల మనకు హ్యాండ్ ఫిట్టింగ్ దగ్గర ముడతలు రాకుండా ఉంటుంది, అలాగే నీట్గా ఫిట్టింగ్ ఉంటుంది అనమాట. సో ఈ విధంగా బాడీ పార్ట్ని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు దీన్ని మెయిన్ ఫ్యాబ్రిక్ మీద ఇలా డిజైన్ ఎలా ఉందో అలా ఇలా సెట్ చేసేసుకొని మెయిన్ ఫ్యాబ్రిక్ రివర్స్ వైపున మనం లైనింగ్ని ఇలా పెట్టేసుకోవాలి. ఇలా అడ్జస్ట్ చేసేసుకొని కట్ చేసి తీసుకోండి. సో ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటిని కూడా కట్ చేసి నేను ఇక్కడ తీసుకున్నాను. సో ఇలా అనమాట. ఇప్పుడు మనకి నెక్లు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాము. సో మనకు ఎప్పుడైనా కూడాను కట్ చేసేటప్పుడు ఫస్ట్ నెక్లని కట్ చేసుకోకుండా తీసుకోవాలి. తర్వాత ఇలా బక్రమ్ షీట్ పైన నెక్ డౌన్ మార్క్ చేసుకోండి 3 ఇంచెస్కి. ఇక్కడ నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ లాగా తీసేసుకొని ఇలా రౌండ్ షేప్ తీసుకోండి. సో ఇలా అనమాట. మనం ఎప్పుడైనా కూడా బక్రమ్ షీట్ మీద నెక్ని తీసుకుంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇక్కడ 1/2 ఇంచ్ మార్క్ చేసేసుకొని ఇలా రౌండ్ తీసుకోవాలి. ఓకేనా. సో మనం బక్రమ్ షీట్ పైన మనం మెజర్ చేసేసుకోవాలి. మనం లైనింగ్ని నెక్ ఎప్పుడు కూడా కట్ చేసుకోకూడదు. ఓకేనా. సో ఇలా డౌన్కి ఒక 1 ఇంచ్ ఇలా చుట్టూ కూడా పెట్టేసుకుంటూ రావాలన్నమాట. సో ఇలా రౌండ్ షేప్ని ఇలా కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు మనం ఎలా అయితే బక్రమ్ షీట్ మీద ఇలా డ్రా చేసామో ఆ విధంగా కట్ చేసేసుకోండి నెక్ని. ఇది వచ్చేసి బ్యాక్ పార్ట్ నెక్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్లో నెక్ కట్ చేసుకుందాము. ఓకేనా. ఇది కూడా బక్రమ్ షీట్ ఇలా డబుల్ ఫోల్డింగ్ పెట్టేసుకొని నెక్ని మార్క్ చేసుకోవాలి. నెక్ డౌన్ వచ్చేసి ఇక్కడ 4 ఇంచెస్కి మార్క్ చేసుకుంటున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచులకి మార్క్ చేసుకున్నాను. ఓకేనా. ఇప్పుడు దీన్ని బాక్స్ లాగా ఇలా డ్రా చేసేసుకోండి. ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు కింద నుంచి ఒక 1/2 ఇంచ్
పైకి మార్కింగ్ పెట్టేసుకోండి. సో ఇలా చిన్నగా డిజైన్ ట్రై చేశాను. సో దానికోసమని ఇలా 1/2 ఇంచ్ పైకి పెట్టాను. ఇప్పుడు దీన్ని ఇలా బాక్స్ వరకు ఇలా లైన్ డ్రా చేసేసుకొని ఇప్పుడు ఈ దీంట్లో రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి. సో ఒక 1 ఇంచ్ ఇలా పెట్టేసుకొని రౌండ్ కోసానికి ఇలా రౌండ్ అనేది డ్రా చేసేసుకోండి. ఈ విధంగా డ్రా చేసుకున్న తర్వాత ఇప్పుడు టేప్తో ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్కి ఇలా మార్క్ పెట్టేసుకొని ఇలా కిందకి 4 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా డ్రా చేసేసుకోండి. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ నుంచి మొత్తం కూడాను ఒక 1/2 ఇంచు ఉండేలాగా చుట్టూ కూడా మార్కింగ్ పెట్టేసుకోండి ఇలాగా. సో 1/2 ఇంచ్కి ఇలా పెట్టేసుకొని టేప్ని ఇలా పెట్టుకుంటూ పై వరకు ఇలా 1/2 ఇంచ్కి మార్కింగ్ ఇలా పెట్టేసుకొని తీసుకోండి. ఈ విధంగా మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలా అయితే మార్కింగ్ ఉందో ఆ విధంగా ఇలా కట్ చేసుకోండి. సో బక్రమ్ షీట్ని సో ఇప్పుడు పైన కూడా ఇలా కట్ చేసేసుకుంటే మనకు నెక్ షేప్ అనేది వచ్చేస్తుంది. ఇలా బక్రమ్ షీట్ మీద నెక్లని మనం కట్ చేసేసుకుంటే ఫ్యాబ్రిక్ వేసి కుట్టినప్పుడు మనకు నెక్ అనేది ఫినిషింగ్ నీట్గా ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు షేప్ అనేది ఫ్రంట్లో ఇలా వచ్చేసింది నెక్. సో ఇలా అనమాట. ఇది మనకు బ్యాక్ నెక్ కూడాను మనం ఇలా కట్ చేసి తీసుకోవాలి. సో రౌండ్ కట్ చేయలేదు కదా, సో ఇలా కట్ చేసేసుకోవాలన్నమాట. మనం ఎక్కడైతే మనం మార్కింగ్ ఉందో అక్కడ ఇలా కట్ చేసుకోవాలి. సో ఇలా అనమాట. ఇది బ్యాక్ నెక్ మనకి ఈ విధంగా కట్ చేసేసుకొని తీసుకోండి. ఇవి మనకు బక్రమ్ షీట్ని లైనింగ్ మీద మనం ఐరన్ చేసేసుకుంటే మనకు స్టిక్ అయిపోతుంది. ఇలా మెరిసే వైపు ఉంటుంది చూసారా. సో ఇలా మెరిసే వైపు ఫ్యాబ్రిక్కి పెట్టేసి ఈ విధంగా ఐరన్ చేసేసుకుంటే మనకు లైనింగ్కి బక్రమ్ అనేది స్టిక్ అయిపోతుంది. ఓకేనా. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ మనకు లైనింగ్ ఉంది కదా, అది నెక్ అనేది ఒకసారి ఇలా మార్క్ చేసుకోండి. 2.5 ఇంచులు కదా మనము నెక్ విడ్త్ పెట్టుకున్నది, అక్కడ ఒక ఇలా మార్కింగ్ పెట్టేసుకొని ఒక టస్క్ అనేది పెట్టేసుకోండి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ రెండింటికి కూడాను ఇలా టస్క్ పెట్టేసుకుంటే మనకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ విధంగా ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ని రెడీ చేసి ఇలా మెయిన్ ఫ్యాబ్రిక్ ఇలా పెట్టేసి పిన్స్ పెట్టేసుకోండి. ఇప్పుడు మనము హ్యాండ్స్ చూద్దాము. ఇక్కడ హ్యాండ్స్ కోసానికి 4 ఫోల్డింగ్స్ అయితే తీసుకున్నాను. ఇక్కడ హ్యాండ్ విడ్త్ అనేది 8 ఇంచెస్ తీసుకున్నానండి. మీకు మార్కింగ్ ఇక్కడ కరెక్ట్గా కనిపించలేదు. సో 8 ఇంచెస్ అయితే పొడవు తీసుకున్నాను. ఇక్కడ 3 ఇంచెస్కి మార్క్ చేసేసుకొని కింద డౌన్ దగ్గర 6 ఇంచెస్ అంటే ఆర్మ్ రౌండ్ లూజ్ అనేది 6 ఇంచెస్ పెట్టేసుకొని తీసుకోండి. ఇక్కడ హ్యాండ్ దగ్గర 1.5కి మార్క్ చేసేసుకొని ఇప్పుడు 6 ఇంచుల దగ్గరికి ఇలా డౌన్ తీసేసుకోండి. ఖర్చుల కోసానికి 1.5 ఇంచు పెట్టేసుకొని హ్యాండ్ అనేది ఇలా కట్ చేసేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా మనం నార్మల్ హ్యాండ్ ఎలా అయితే కట్ చేస్తామో ఆ హ్యాండ్ అనేది ఇలా కట్ చేసుకోండి. ఇక్కడ నేను డిజైనరీ హ్యాండ్స్ అనేది స్టిచ్ చేశాను అనమాట. సో ఎలాగో చూపిస్తాను. ఇక్కడ మనకు షోల్డర్ దగ్గర జాయింట్ వచ్చే దగ్గర ఇక్కడ టస్క్ పెట్టేసుకొని తీసుకోండి. సో ఇక్కడ మనకి లైనింగ్ మనం ఫస్ట్ మనం కట్ చేసుకుంటే దాని ప్రకారంగా మెయిన్ ఫ్యాబ్రిక్ని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేను నార్మల్ హ్యాండ్స్ లాగానే ఫస్ట్ అయితే నేను మెజర్ చేసి కట్ చేసుకున్నానండి. సో దీనికి మనం డిజైన్ పెడదాము. సో ఇక్కడ బక్రమ్ షీట్ని ఇలా వీడియోలో చూపించిన విధంగా 4 మడతలు పెట్టేసుకోండి. ఓకేనా. ఇక్కడ ఫోల్డింగ్ వచ్చేసి అవతల వైపుకు ఉంది, ఓపెన్ వచ్చేసి మన వైపుకు ఉంది. సో 2 హ్యాండ్స్కి సరిపోయేలాగా నేను తీసుకున్నాను అనమాట. ఇక్కడ హ్యాండ్ని ఇలా బక్రమ్ మీద పెట్టేసుకొని మనకు డిజైన్ ఎక్కడైతే మనకు ఓపెన్ అవ్వాలో అక్కడ ఇలా పెట్టేసుకున్నాను అనమాట. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఇక్కడ నాకు ఓపెన్ వస్తుంది అనమాట. అలాగా ఆ హైట్ అనేది మనం బక్రమ్ షీట్ మీద ఇలా పెట్టేసుకొని మార్కింగ్ తీసుకోండి. ఇప్పుడు ఈ ఓపెన్ అనేది బక్రమ్ మీద యాస్టీజ్గా ఇలా పెట్టేసుకోండి అనమాట. ఈ షేప్లో చిన్న ఓపెన్ సరిపోతుంది మనకు. సో 7 ఇయర్స్ బేబీస్ కాబట్టి ఇంత చిన్న ఓపెన్ అయితే మనకు సరిపోతుంది. సో అలాగే ఇలా మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక 1 ఇంచ్ ఉండేలాగా ఇలా మార్కింగ్ పెట్టేసుకోండి. ఓకేనా. ఇప్పుడు మనం ఎలా అయితే మార్కింగ్ పెట్టుకుంటున్నామో ఆ విధంగా ఇలా కట్ చేసేసుకోండి బక్రమ్ షీట్. మనం బక్రమ్ షీట్ యూస్ చేస్తే ఎలాంటి డిజైన్స్ అయినా కూడా ఈజీగా పెట్టేసుకోవచ్చండి. ఓకేనా. మనకు ఓపెన్ అనేది ఇలా వచ్చేస్తుంది. సో ఇలా అనమాట. సో కుట్టేటప్పుడు మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టిచ్చింగ్ వీడియో వచ్చేసి నెక్స్ట్ అప్లోడ్ చేస్తానండి. సో మా కటింగ్ మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.